అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు జగన్ సిద్ధమయ్యారని ఆయన అన్నారు. ఈ మేరకు డీకే శివకుమార్తో చర్చలు జరిపారని అన్నారు. అయితే కాంగ్రెస్ నుండి వైఎస్ షర్మిలను బయటకు పంపిస్తేనే వైసీపీని విలీనం చేస్తానని జగన్ అన్నట్టు నల్లమిల్లి తెలిపారు. ఇక ప్రస్తుతం గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీలు కూడా జగన్తో ఉంటారో లేదో తెలియని పరిస్థితి ఉందని నల్లమిల్లి వ్యాఖ్యానించారు. చివరకు రాజ్యసభ సభ్యులు కూడా తనతో ప్రయాణం చేస్తారో లేదో తెలియదని అన్నారు. అందుకే దిక్కుతోచని స్థితిలో జగన్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారని ఆరోపించారు నల్లమిల్లి. సాక్షాత్తు పులివెందుల ఎమ్మెల్యే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి బెంగళూరులో డీకే శివకుమార్ గారితో భేటీ అయినట్టు, షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తను వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఒక ప్రతిపాదన ఇచ్చినట్టుగా, ఉన్న 11 మంది శాసనసభ్యుల్లో 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో తనకు అర్థం కాని పరిస్థితి. అందువల్ల తప్పనిసరిగా ఈ ప్రతిపాదన అంగీకరించమని వేడుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి రాత్రి నుంచి. సాక్షాత్ అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు జగన్ సిద్ధమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు డీకే శివకుమార్తో చర్చలు జరిపారని తెలిపారు. అయితే కాంగ్రెస్ నుండి వైఎస్ షర్మిలను బయటకు పంపిస్తేనే వైసీపీని విలీనం చేస్తానన్న జగన్ అన్నట్లు నల్లమిల్లి తెలియజేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి తెలియజేస్తారు. శ్రీరామూర్తి. గుడ్ ఈవినింగ్ మూర్తి. రాజమండ్రిలోని జేకే గార్డెన్స్ లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమేరాజు, అలాగే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీటింగ్ లోనే ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఒకప్పుడు ఎమర్జెన్సీ పాలన ఇందిరాగాంధీ సమయంలో కొనసాగింది. దానికి వ్యతిరేకంగానే ప్రజలు తీర్పునిచ్చారు. జనతా పార్టీకి అప్పుడు పట్టం కట్టారు. అలాంటి పరిస్థితి జగన్ హయాంలో కూడా జరిగింది. జగన్ కూడా ఒక నియంత్రణ ఎమర్జెన్సీ లాగా పరిపాలన సాగించారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో జగన్ బుద్ధి చెప్పారు. అయితే ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలలో కొంత కూడా పులివెందులు వెళ్ళినప్పుడు జగన్ వంక కూడా చూడలేదు. అలాగే ఉన్న 4 ఎంపీలు కూడా కూటమి వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా కూటమి వైపు చూస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరొక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు ముమ్మరు చేశారు. ఈ మేరకు నిన్న డీకే ఎవరైతే కర్ణాటక డిప్యూటీ సీఎం అన్నారో డీకే శివకుమార్ తోటి చర్చలు జరిపారు బెంగళూరులో అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే షర్మిలారెడ్డి ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. షర్మిలారెడ్డిని టీసీసీ తొలగించినట్లయితే పార్టీని వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీకి లో చేరిపోతామని చెప్పేసి జగన్ షరతు పెట్టి డీకే శివకుమార్ తో చర్చలు జరిపినట్టుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ మీడియాతో మాట్లాడిన పరిస్థితి. ఈ వ్యాఖ్యలు అటు రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. వైసీపీ వర్గాల్లో కూడా దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఉన్న సమాచారం ఏంటి, ఏ మేరకు మాట్లాడారని చెప్పి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందింది. మొత్తం 170 సీట్లలో జగన్ తో కలిపి 11 అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకుంది.
అలాగే 25 ఎంపీ స్థానాల్లో 4 ఎంపీలనే గెలుచుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో జగన్కి అంతుపట్టట్లేదు. ఒక నియంత్ర పాలన కొనసాగితే ఎలా ఉంటుందో మన ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికి అతనికి ఇది జరిగింది. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా బీజేపీని దెబ్బతీయడానికి నరేంద్ర మోడీని దెబ్బతీయడం కోసం జగన్మోహన్ రెడ్డి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీని మీద ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుంది. మూర్తి, శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.